విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు దాదాపు 23 ఏండ్లుగా గిరిజన సహకార సంస్థ గిరిజన ఉత్పత్తులను సేకరించి వాటిని మార్కెటింగ్ చేసేది, తర్వాత ఇంకా గిరిజన సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్న సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్లో ఎన్నేళ్లుగా ఉన్నారు మీరు? ఆదిలాబాద్లో ఫస్ట్ స్పెల్లో ఒక 3 years చేశాను. ఇంత క్రితం? ఇంత క్రితం. ఇప్పుడు ఇది సెకండ్ స్పెల్ చేయడం. ఫస్ట్ స్పెల్లో 3 years చేసినప్పుడు కూడా ఇక్కడ చాలా మంచి ప్రొక్యూర్మెంట్ చూపెట్టాం మేము. మీతో అనేక విషయాలు మీకు నచ్చిన పాటల మధ్య వినే ముందు అసలు ఈ గిరిజన సహకార సంస్థ చేసే పని ఏమిటి, గిరిజన ప్రాంతాల్లో దీని ప్రాముఖ్యం ఏమిటి? గిరిజన సహకార సంస్థ 1956లో కోఆపరేటివ్ యాక్ట్స్ కింద రిజిస్టర్డ్ అయిన సంస్థ అండి. సహకార సంస్థల చట్టం కింద కోఆపరేటివ్ యాక్ట్ 1956 ప్రకారం దీన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చక్రవర్తి గారిని ఆ రోజుల్లో వైజాగ్లో ఈ గిరిజనుల దీనావస్థ చూసి, అంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఈ అటవీ ఫల సాయాలు కానీ అవన్నీ కొంతమంది మర్చెంట్స్ వాళ్ళని మోసం చేయడం, పేమెంట్స్లో సరిగా పేమెంట్ చేయకపోవడం, సరిగా రేట్ ఇవ్వకపోవడం, అవన్నీ చూసి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ అండర్ పబ్లిక్ సెక్టార్లో పెడితే బాగుంటుంది, గవర్నమెంట్ తరఫున ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అండర్లో ఒక సంస్థను రాత్రి 12 గంటలకు రిజిస్టర్ అయిన ఏకైక సంస్థ గిరిజన సహకార సంస్థ. రాత్రి 12 గంటలకు అప్పుడప్పుడు రిజిస్ట్రార్ను పిలిచి వాళ్ళంతా ఒక 2 IAS ఆఫీసర్, అక్కడ వైజాగ్ కలెక్టర్ను ఆయనే అప్పుడు మద్రాసులో ఉండేది. ఇప్పుడు గిరిజనులు అడవుల నుంచి సేకరించే నానా ఫలసాయాల్ని మీరు కొని మళ్ళీ వాటికి సరైన రేట్ ఇచ్చి వాటిని మీరు ఎక్కడో వినియోగంలోకి తేవటం అమ్మటమో చేస్తుంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రం అనండి, ఇప్పుడు తెలంగాణలో అనండి, ఎటువంటి అటవీ ఫలసాయాన్ని మీరు సేకరిస్తుంటారు? ఎక్కువగా కార్పొరేషన్కు బ్రెడ్ అండ్ బటర్ అయినా, ట్రైబల్స్కు బ్రెడ్ అండ్ బటర్ అయినా గమ్ కరయ, బంక అది చాలా విలువైంది. ఏ చెట్టు బంక? ముఖ్యంగా గమ్ కరయ స్టెక్టులియా యురేన్స్ అంటారు దాన్ని సైంటిఫిక్ నేము. తప్సీ బంక అంటాం. తప్సీ చెట్టు నుంచి వచ్చే ఈ బంకను మేము ఎక్కువగా కొనుగోలు చేసాము వాళ్ళం. ఆ తర్వాత మోవా ఫ్లవర్, మోవా సీడ్, ఇప్ప పువ్వు, ఇప్ప గింజలు, ఇంకా పుంగం సీడియా, పుంగమే వస్తుంది, కొంచెం చిల్ల గింజలు వస్తుంది. క్లీనింగ్ నట్స్, అంటే వాటిని క్లీనింగ్ నట్స్ ఉంటాయి కదా, వాటర్లో వేసి ప్యూరిఫై చేస్తారు ట్రైబల్స్ అంతా, అవి వస్తాయి ఎక్కువ. హనీ, తేనె, ముఖ్యంగా గిరిజన తేనె అన్నది మనకు అందరికీ తెలిసిందే. శీకాకాయ పౌడర్, సోప్ నట్ పౌడర్, నిజాలు కొన్ని వాల్యూ అడిషన్ తయారు చేసాం కార్పొరేషన్ నుంచి. వాళ్ళు చేసిన రా మెటీరియల్ సేకరించి తేనె, గిరిజన తేనె, శీకాకాయ పౌడర్, సోప్ నట్ పౌడర్, సబ్బులు కూడా, సబ్బుల తయారు కూడా గతంలో ఇక్కడ నిర్మల్లో కూడా ఫ్యాక్టరీ ఉండింది. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు విజయనగరంలో ఉంది. సో సబ్బులు కూడా తయారు చేసాం ఇవాళ. ఇట్లా దాదాపు ఒక 10-15 రకాల అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి మీరు సేకరిస్తాం. అంటే 25 అటవీ ఉత్పత్తులు దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాకు లీజ్ కాంట్రాక్ట్ ఉంది. ఇది కాక ఇంకేమైనా వేరే కార్యకలాపాలు కూడా ఉన్నాయా? ఇంకా వేరే కార్యక్రమాలు, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అటవీ ఫల సహాయాలు. సెకండ్ ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్, రైస్, షుగర్, కిరోసిన్ అని మా డైలీ రిక్వైర్మెంట్ డిఆర్ డిపోల ద్వారా, అంటే ఆల్ ఓవర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 833 డిఆర్ డిపోలు. గిరిజనులకు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహించేది మీరు? మేము గిరిజన కార్డు హోల్డర్కి అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చేసి గిరిజన సహకార సంస్థ. అంటే ఎటువంటివి అందిస్తుంటారు? రైసు, షుగరు, కిరోసిన్, పండుగలు వచ్చినప్పుడు గోధుమలు ఇస్తారు, ఇంకా వేరే జొన్నలు కూడా ఇచ్చేవారు. అంటే గవర్నమెంట్ పాలసీని బట్టి, ఆ టైంలో రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మారుమూల ప్రాంతాల దాకా మీ దుకాణాలు ఉంటాయి? ఎస్, టోటల్గా కార్పొరేషన్ అండర్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 833 డిఆర్ డిపోలు ఉన్నాయి. ఇప్పుడు 337 డిఆర్ డిపోల్స్ ఇన్ తెలంగాణలో ఉన్నాయి. మీకు నచ్చిన పాట వినే ముందు అసలు మీరు ఈ ఉట్నూరు డివిజన్ ఏదైతే ఉందో గిరిజన సహకార సంస్థకు సంబంధించింది, దీని పరిధి ఎంతవరకు ఉంది, ఇది చేసే వ్యాపారం ఎటువంటిది, కొద్దిగా? ఉట్నూరు గిరిజన సహకార సంస్థ ఇప్పుడు కొత్తగా బైఫర్కేటెడ్ 4 డిస్ట్రిక్ట్లో కూడా కవర్ అయి ఉందండి. ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం జిల్లా, అన్ని ఆసిఫాబాద్ 4 డిస్ట్రిక్ట్స్ కూడా ఇప్పుడు కవర్ అయి ఉంది. ఇక్కడ మేజర్గా వచ్చే ప్రొక్యూర్మెంట్ అయ్యే ఉత్పత్తి మాత్రం హనీ బాగా వస్తుంది, మంచి హనీ వస్తుంది, తేనె వస్తుంది, ఇప్ప పువ్వు వస్తుంది, ఇప్ప పరక వస్తుంది, చెల్లగింజలు కొంత తక్కువ మొత్తంలో అయినా వస్తాయి. ఇది ఎక్కువ ఇక్కడ ప్రొక్యూర్ చేస్తున్నాం మేము. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా అరౌండ్ 143 డిఆర్ డిపోలు ఇక్కడ ఉన్నాయి మాకు. సరే, మీకు నచ్చిన పాట విన్న తర్వాత మీరు పెరిగి చదివిన ఊరు గురించి, మీరు ఈ ఉద్యోగంలోకి ఎట్లా వచ్చారు, ఇంకా అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఇది నేను చిన్నప్పటి నుంచి పాడే పాట అండి, నాకు చాలా ఇష్టమైన పాట. చల్తే చల్తే మేరా గీత్ యాద్ రఖనా, కభీ అల్విదా నా కహనా. సమ్హౌ ఐ యూస్ టు లవ్ దట్ సాంగ్. ఎన్నటికీ
వీడుకోలు వీడుకోలు చెప్పకూడదు, అందరూ నాతో ఉండాలి, అందరూ నన్ను లవ్ చేయాలి అన్న ఫీలింగ్లో నేను పాడాలి. చల్తే చల్తే मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. కభీ అల్విదా నా కెహనా. చాలా మంచి పాటను వినిపించారు విజయ్ కుమార్ గారు. మీరు పుట్టింది సికింద్రాబాద్ కదా, ఎస్. కానీ మీ చదువు అంతా కూడా సిరిసిల్లలో జరిగింది. అయితే సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్ల చాలా ప్రాచీనమైన పట్టణం అనవచ్చును, చేనేతకు చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ చదువుకోవడం ఎట్లా ఉండేది? మీ మీద అక్కడ చదువుల మీద కానీ మీ వ్యక్తిత్వం మీద కానీ బాగా ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు? అక్కడ చదువు గవర్నమెంట్ స్కూల్లోనే చదివానండి నేను చిన్నప్పటి నుంచి 10th వరకు. చాలా చక్కటి టీచర్స్ ఉండేవాళ్ళు. క్వాలిటీ పరంగా కానీ రియల్లీ ఐ అప్రిషియేట్ అది మన గవర్నమెంట్ స్కూళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. ఇంకోటి అక్కడ నా స్టడీస్ మీద, నా ఎదుగుదల మీద బాగా ప్రభావం చూపిందంటే రాములు సార్ అని ఒక పంతులు ఉండేవారు. వారు మార్నింగ్ 5 నుంచి ట్యూషన్ చెప్పేవారు. ఏ విషయం చెప్పేవారు? మ్యాథ్స్ చెప్పేవాడు, సైన్స్ చెప్పేవాడు, ఇంగ్లీష్ చెప్పేవాడు. ఆయన దగ్గరికి చాలా తక్కువ నామినల్గా తీసుకునేవాడు. డబ్బులు 10 to 5 స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్కి వెళ్ళిందంటే 5 o'clock ఈవినింగ్ వచ్చినా కూడా రాత్రి 11 గంటల వరకు ట్యూషన్ చెప్పేవాడు. మార్నింగ్ 5 to 8:30, 9 వరకు. ఆ మధ్యలో 1 hour గ్యాప్లో తయారై కాలేజ్కి వెళ్ళేవాడు. ఆయన నాకే కాదు, మనం 10th క్లాస్లో మీకు గుర్తుంది అనుకుంటా, స్కూల్ మాస్టర్ అని ఒక పోయం చదువుకున్నాం, ద విలేజ్ స్కూల్ మాస్టర్ కిడ్స్. ఈ రోజుల్లో ఆ పోయేట్రీ అవన్నీ గుర్తున్నాయంటే రాము సారే ముఖ్య కారకుడు అండి. ఐ రియల్లీ, అంటే అన్ని విషయాలు ఆయన ట్యూషన్ చెప్పేవాళ్ళు. అన్ని విషయాల్లో ట్యూషన్ చెప్పేవాడు. మాకే కాదు, ఈవెన్ డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా ఆయన దగ్గర ట్యూషన్ తీసుకునేవాళ్ళు. స్కూల్లో కూడా బాగా పాఠాలు అట్లా ప్రభావం చూపాడు ఆయన అందరి విద్యార్థుల మీద. అటువంటి వ్యక్తి ఈరోజు నేను వాట్ ఎవర్ ఈజ్ మేబీ ఇన్ మై ప్రొఫెషన్, వాట్ ఎవర్ ఐ హావ్ అచీవ్డ్, ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై రాము సార్. అంటే మీకు బోధించే విషయాల్లో మీ పరిజ్ఞానం పెంచడం ఒక విషయం, వ్యక్తిత్వం మీద ఎటువంటి ప్రభావం? వ్యక్తిత్వం కూడా సార్, ఈరోజు బోధనతోటి, మన ఎడ్యుకేషన్స్ తోటి మన వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది. స్పెషల్గా వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోవడానికి మనమేం స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాం. టు బీ ఫ్రాంక్, నేను చెప్పదు 5th క్లాస్ వరకు నాకు చదువులో నేను మొద్దబ్బాయిని. ఎందుకంటే నేను ఇంగ్లీష్ చదవడం రాదు, హిందీ చదవడం రాదు. ఆ సార్ నాతో ఒక 1 kilometer 2 kilometer రోజు ఈవినింగ్ పరిగెత్తి, అంత బిజీలో ఉన్న మనిషిని కూడా ట్యూషన్లో కూర్చోబెట్టి నన్ను చదివించి ఈరోజు ఈ స్టేజ్ ఇచ్చాడు. సో ఈరోజు ఈ వ్యక్తిత్వం వచ్చిందంటే దట్ ఈస్ ఆల్సో క్రెడిట్. మీ అమ్మా నాన్నల ప్రభావం ఎట్లా ఉండేది మీ మీద? ఫాదర్ వాజ్ ఆల్వేస్ బిజీ. ఈ వాజ్ అంటే ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనే, చాలా బిజీగా, చాలా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండేవాడు అతను. ఈజ్ ఎ గుడ్ ఫెసిలిటేటర్ ఫర్ ఆల్ నాకు మా బ్రదర్స్, మా ఫ్యామిలీలో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి చదువుకోమని చెప్పేవాడు. ఒకటే అనేవాడు, నాకు మీతో స్పెండ్ చేసే టైం లేదు, మీరు ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తా, బట్ యూ మస్ట్ బి ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఎక్కడ ఆబ్జెక్ట్ చేసేవాడు కాదు, ఎక్కడ ఏది కావాలంటే అది ఇచ్చేవాడు, అరేంజ్ చేసేవాడు, అంతే తప్ప. ఆ రోజుల్లో బిజీగా ఉన్నారు. ఈ రోజుల్లో పేరెంట్స్ చిల్డ్రన్ అంటే ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి ఎమోషనల్ షేర్ చేసుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడే ఆ రోజు ఒక పిల్లల మధ్య సంబంధం ఇప్పుడే ఎక్కువ ఉందంటారు. ఇప్పుడు ఎక్కువ. ఆ రోజు ఆయన టోటల్లీ డెడికేటెడ్ టు హిస్ డ్యూటీ. అంత ఎమోషనల్. అసలు ఎంటైర్ డే మేమిద్దరం కలిసి ఇంట్లో ఉంటే హార్డ్లీ 5 minutes మాట్లాడేవాళ్ళం ఫాదర్ నేను. కాకపోతే 10th క్లాస్కి వచ్చే వరకు ఆయన డైరీలు, టూర్ డైరీస్ అని నాతోటి రాయించేవాడు. ఆ విధంగా నేను కొద్దిగా ఇంగ్లీష్ చాలా బ్రషప్ చేసుకున్నాను. ఈరోజు తెలుగు మీడియం నుంచి వచ్చి కూడా అప్ టు BSc వరకు నేను తెలుగు మీడియం చదివాను. బట్ ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెన్సీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ రాము సార్ అండ్ మా ఫాదరే. మా ఫాదర్ ఫస్ట్ జాబు RECలో స్టోర్స్ ఇంజనీర్, స్టోర్స్ వర్కర్ చేశాడు. సో ఆ ప్రొఫెసర్లతోటి ఇంగ్లీష్, ఆయన యాక్సెంట్ కూడా ఫారినర్స్ ఇంగ్లీష్ ఉంటుండే. నాకు ఆ ఇంగ్లీషు ఆయనతోటి బాగా వచ్చింది. సిరిసిల్ల ఊరుకు మళ్ళీ మీరు విడిచిపెట్టారు కదా, ఎప్పుడు ఏ వయసులో విడిచిపెట్టారు సిరిసిల్ల? నేను 10th క్లాస్ అయిపోయినా కానీ 15 years. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి చూసిండ్రా ఆ ఊరు? రీసెంట్లీ మొన్న 1 week బ్యాక్. ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్తాను నేను. వరంగల్ నా ప్రాపర్ టౌన్ అయినా కూడా ఐ ఫీల్ సిరిసిల్ల ఇస్ మై. అంటే మీ స్నేహితులు ఉన్నారు? మీకు అదే సొంత ఊర్లో అనిపిస్తుంది? అదే సొంత ఊర్లాగా అనిపిస్తుంది. ఏమిటి చెప్పండి మీ సిరిసిల్ల అటాచ్మెంట్ అలా ఉండింది అక్కడ. ఏమిటి మీ సిరిసిల్ల ప్రత్యేకత? సిరిసిల్ల ప్రత్యేకత అంటే అందరికి తెలిసిందే, అది నేత వస్త్రాలకు, ఆల్ టైప్స్ ఆఫ్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరుగుతుంది. బాంబేకి కూడా అక్కడ నుంచి క్లాత్ ఎక్స్పోర్ట్ అయ్యేది. సోలాపూర్లో చాలామంది అక్కడ ఒక విధమైన కల్చర్ ఏంటంటే పద్మశాలీస్ చాలా ఎక్కువ అక్కడ.
మంచి ఎకనామికల్గా క్లాత్ బిజినెస్లో అక్కడ బాగా డెవలప్ అయిన ఇంటింటికి మొగ్గాలు ఉండేటి. వాళ్ళలో ఏదైనా పనితనము, నైశిత్యము ఇట్లాంటివి మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అక్కడ బాగుందండి. ఇంటింటికి మొగ్గాలు ఉంటాయి. న్యాచురల్గా పనితనం బాగా హ్యాండ్ వీవింగ్ శారీస్ కానీ క్లాత్ కానీ బాగా చేసేవాళ్ళు. పనితనం ఉంది, హార్డ్ వర్క్ ఉంది అక్కడ. ఆ పీపుల్స్ హార్డ్ వర్క్ నేచర్. పొద్దుగా 5 గంటలకు లేచి మొగ్గాలు నేర్చేవాళ్ళు. మగవాళ్ళంతా లేచేవారు, ఆడవాళ్ళేమో ఇంట్లో పనులు చూసుకునే వాళ్ళు. అంతేగాని మా ఫ్రెండ్స్ కూడా చాలా మటుకు మొగ్గాలు నేసేవారు, అలవాటు ఉన్న వాళ్ళే ఉండే 10th క్లాస్. మీ నాయనగారి ఉద్యోగం కారణంగా సిరిసిల్లలో మీరు అన్నేళ్ళు ఉన్నారు. 10th వరకు చదివాను. అక్కడి నుంచి మరి వేరే ఊరికి వెళ్ళడం కూడా మీ నాన్న ఆయన ఉద్యోగం కారణంగానేనా? ఆయన ఉద్యోగం ఆయన నిర్మల్ ట్రాన్స్ఫర్ అయింది. నేను నిర్మల్లో ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ నిర్మల్ని కంప్లీట్ చేశాను. సరే, సిరిసిల్లలో మంచి చదువులో రాణించడం మొదలైంది మీరు. మరి ఆ తర్వాత జీవితంలో ఏం కావాలనుకున్నారు, ఏమైపోయారు? అబ్బాయి బీఎస్సీలో నేను సైన్స్ గ్రాడ్యుయేట్ను. బీఎస్సీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగానే నేను ఎంబీబీఎస్ రాశాను. ఎంబీబీఎస్ అవుదాం అనుకున్నారు, డాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ 7 మార్క్స్లో నాకు అప్పుడు మెడిసిన్ మిస్ అయిపోయింది. సో అప్పట్లో కొద్దిగా అంత అగ్రెసివ్గా మనకు కొంత భావజాలం వేరే విధంగా ఉండే. ఈ సిస్టంలో నాకు రాదు డాడీ, నేను అసలు చదవను అంటే మా డాడీ కొంచెం కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, నేను మళ్ళీ ఎంట్రన్స్ రాయలేదు. బట్ ప్రొఫెషనల్ కోర్స్ అనేది ఒకటి చేయాలన్న జీల్ బాగా ఉండింది. ఆ జీల్తోటే ఈరోజు ఎంబీఏ చేశాను ప్రొఫెషనల్గా బిజినెస్ మేనేజ్మెంట్లో. అయితే డిగ్రీ చేశారు, డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయాలని మొదటి నుంచి అనుకున్నారు మీరు? సెకండ్ ఇయర్లో, బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఇంకా మెడిసిన్ వద్దు, నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఎంబీఏ చేస్తే బాగుంటుంది, మీ ప్రవృత్తికి మేనేజ్మెంట్ స్టడీస్ అనేవి సరిపోతాయని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే అప్పుడు అంత డీప్గా నేను మేనేజ్మెంట్ స్టడీస్ సరిపోతాయన్నది ఊహించలేదు. బట్ అప్పట్లో ఎంబీఏ అనేది ఒక క్రేజీ ఉండే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. అక్కడ నాకు 2 ఆప్షన్స్. ఒకటి ఎంఎస్సి జువాలజీ అంటే నాకు బాగా ఇష్టం. అయితే ఎంఎస్సి జువాలజీ పోవాలి. జువాలజీ పోతే ఏం చేస్తాం, లెక్చరర్ చేస్తాం. లెక్చరర్ పోస్తే ఐ యూస్ టు హేట్. ఓకే. దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, సంథింగ్ మేనేజ్మెంట్ సైడ్, సమ్ డిసిషన్ మేకింగ్ ఉండాలి మనకంటూ సెల్ఫ్. సరే, అయితే పూనాకి వెళ్ళి పూనా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే పూనా యూనివర్సిటీకి మంచి పేరు ఉండేది కదా? మంచి పేరు ఉంది అప్పట్లో. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎంబీఏ ఎంట్రన్స్ రాశాను, పూనాకి రాశాను. ఇంకోటి బల్లార్పూర్ ఇండస్ట్రీస్ అక్కడ రాశాము. నాకు వచ్చింది సీటు పూణే యూనివర్సిటీలో, ఉస్మానియాలో రాలేదు. సో అప్పుడు నేను వెళ్ళి కట్టాను. అక్కడ కట్టినప్పుడు యూనివర్సిటీ చూసి కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. చాలా బాగుంది యూనివర్సిటీ. పూనాలో మీ ఎంబీఏ చదువు ఎట్లా జరిగింది? తర్వాత మేనేజ్మెంట్ రంగంలో మళ్ళీ మీరు ఉద్యోగాలు సంపాదించి ఎట్లా దాని తర్వాత ఒక మెట్టును అధిగమిస్తూ వచ్చారో దాని గురించి మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు భారతీయ నుంచి పచ్చని చిలుకలు తోడుంటే అనే పాట ఉంది. ఎందుకు, మిమ్మల్ని ఏ రకంగా ప్రభావితం చేసి ఉంటుందో ఆ పాట? ఆ ట్యూనింగ్ బాగుంటుందండి. ఇళయరాజా ట్యూనింగ్ వి నెవర్ ఫర్గెట్ అంట. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు రంగంలో రాణించాలి, మెడిసిన్లో మనకు సీట్ రావట్లేదు అన్న తర్వాత అని ఆలోచించి ఎంబీఏ చేద్దామని నిర్ణయించుకొని పూనా యూనివర్సిటీలో ఎంబీఏలో సీటు మీరు సంపాదించారు. అంతవరకు కేవలం తెలంగాణ ప్రాంతంలో, మన ఊర్లలో, హైదరాబాద్తో కూడా మీకు సంబంధం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ఆ పూనా అని, అది ఇంకా పూర్తిగా ఒక వేరే రకమైన నగరం. దానికి చాలా, అది కూడా ప్రాచీనమైన నగరం. దానికి ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అక్కడి వాతావరణం, సాంస్కృతిక వాతావరణం అనండి, ఇంటలెక్చువల్ బౌద్ధిక వాతావరణం అనండి, అది కూడా చాలా గొప్పగా ఉంటుంది కదా. అది మీ మీద ఏమైనా ప్రభావం చూపించిందా? 2 విషయాలు బాగా నచ్చాయండి అక్కడ నాకు. పూనా యూనివర్సిటీలో చదివేటప్పుడు ఈ బౌద్ధిజం మీద రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ స్కాలర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాకుండా చైనా నుంచి కూడా చాలామంది వచ్చేవాళ్ళు. బౌద్ధిజం మీద అక్కడ అది చాలా ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా, ఓహో బుద్ధుడు ఎంత గ్రేట్ అన్నది, ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి పోయాడు అన్నది నేర్చుకున్నప్పుడు, బుద్ధుడు, బౌద్ధము, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచనల గురించి మీకు అవగాహన అక్కడ బాగా కలిగింది. అక్కడ కలిసింది. కొంత వ్యక్తిత్వం మీద కూడా అక్కడ అది ప్రభావం చూపెట్టింది. ప్లస్ అక్కడ ఇంకోటి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో ఉంది. ఆ స్టూడెంట్స్ అంతా సెకండ్ సాటర్డే సండే వస్తే మొత్తం పూణే అంతా ఎక్కడ చూడు, థియేటర్ పోండి, ఎక్కడ పోండి, వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో కూడా కొన్నిసార్లు మేము ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా యాక్టివ్గా, చాలా డైనమిక్గా కనబడేవాళ్ళు. చూసిన ప్రతి పర్సన్ ఆ సాటర్డే సండే బయటకు వచ్చినామంటే ఎక్కడ చూడు ఎన్డీఏ క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు. వీళ్ళ హడావిడి ఉండేది. వాళ్ళతోటి కూడా మేము కొన్నిసార్లు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ డిసిప్లిన్ ఎట్లుంటుంది, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసుకున్నప్పుడు
రియల్లీ చాలా అమేజింగ్ అనిపించేదండి. అంటే అలాంటి ఇంటలెక్చువల్ కాలేజెస్ ఆ టైంలో మనకు ఉంటే ఎంత బాగుండు, మనం కూడా ఒక ఇండియా చేస్తే బాగుండేది అనిపించేది. లేకపోతే ఒక బౌద్ధిజం గురించి మనం కూడా బాగా స్టడీ చేస్తే బాగుండేది అనిపించేది. మొత్తానికి మీ మానసిక పరిధి బాగా విస్తరించింది అక్కడికి పోయింది. అక్కడికి పోయినా కొద్దిగా అయితే ఎంబీఏ చదువు 2 సంవత్సరాలు చదువు కదా, మంచి మార్కులతో పూర్తి చేసి ఉంటారు. ఎస్ ఫస్ట్ క్లాస్. ఆ తర్వాత మరి ఉద్యోగాన్వేషణలో పడ్డారా? ఉద్యోగమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా? ఒక 2 నెలల ముందు, బికాజ్ తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండి. ఈ లోపం ఎప్పుడు కనిపిస్తూ ఉండేదా మీకు? అంటే ఇది ఏదైనా ఇబ్బందికరమైన నాకు కనిపించలేదు, కానీ మా బ్యాచ్మేట్స్ చాలా మంది సఫర్ అయ్యారు. తెలుగులో బాగా ఉన్నా తెలుగు మీడియం ఇంగ్లీష్లో లేకపోవడం, ఇంటర్వ్యూస్లో సఫర్ అవ్వడం, అది చూసినప్పుడే అంటే నేను ఎంబీఏ కాగానే ఒక 3 నెలల తర్వాత నేను జాబ్ సంపాదించుకోగలిగినా, కానీ మా వాళ్ళు కొంతమంది సంపాదించుకోలేకపోయారు. నేను డోర్స్ ఇండియాలో మద్రాస్లో జాయిన్ అయ్యాను. అప్పుడే అనిపించింది నాకు, ఓకే తెలుగు మీడియం స్టూడెంట్స్కు కాన్ఫిడెన్స్ బూస్టప్ అనేది మోస్ట్ అవసరం అన్నప్పుడే నేను న్యూరో లింగ్విస్టిక్ ఎన్ఎల్పి చేశాను. ఎన్ఎల్పిలో మాస్టర్ ప్రాక్టీషనర్ కోర్స్ చేశాను నేను స్టడీ జాబ్ చేస్తూ. అప్పుడు కొద్దిగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా అంటే ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో చదువుకొని వచ్చిన వాళ్లకు అంత మానసిక స్థైర్యం లేకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం వల్లనో, మిగతా వాళ్ళు చూసే దృష్టి వల్లనో ఏదైతే ప్రభావం కలుగుతుందో దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం అనిపించి ఇంకా మీరు సైకాలజీ స్టడీలోకి వెళ్ళిపోయారు. అంటే ఒకటి మానసిక స్థితి లేకపోవడం అన్నది ఉండదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే బెటర్ మానసిక స్థితి ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. అదే మరి అది ఇబ్బందికరంగా అవుతుంది కదా, ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు. ఇంకోటి కొద్దింత అప్పట్లో మేము కొద్దింత అంటే తెలుగు మీడియం వరకు షై ఫీలింగ్, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా షై ఫీలింగ్ ఉండడం ఇదంతా ఉంటుంది. ఆ డైనమిజం ఉండదు, ఆ బోల్డ్నెస్, చొచ్చుకొని పోయేతనం, మింగిల్ అయ్యే తత్వం ఉండదు. మొత్తానికి దీనికి ఒక సమాధానం కనిపెట్టాలి, లేక దీనికి ఈ సమస్య కొంత పరిష్కారం చేయాలి అన్న దృష్టి ఉన్నందువల్ల మీరు ఇంకా మానసిక శాస్త్రం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి వాటిలో కూడా వెళ్ళిపోయినట్టు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ చేశాను, కౌన్సిలింగ్స్ చేశాను కొంతమంది స్టూడెంట్స్కు. అదే ఇన్స్పిరేషన్ తోటి నేను ఒక బుక్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో తెలుగులోనే రాశాను. ఇదంతా ఎప్పుడు ఏ కాలంలో రాశారు? ఇదంతా 91, 92 టైంలో. అంటే మీరు గిరిజన కార్పొరేషన్ చేరకముందే చేశాను. బాగుంది. వాటికి ఎట్లాంటి ప్రతిస్పందన ఉండేది మీరు తీసుకునే క్లాసులకు, మీ పుస్తకానికి? అంటే చాలా బాగా ఉండేది, కానీ మాకు ఎక్కువ ఇప్పుడు డోర్స్ ఇండియాలో ప్రైవేట్ కంపెనీలో చేసినప్పుడు అంత టైం దొరికేది కాదు. దట్ దో ఐఎమ్ ఏ బ్రాంచ్ మేనేజర్, మార్కెటింగ్ ఎక్కువ చేసేవాళ్ళం. ఏమిటి ఆ సంస్థ చేసే? ఆ సంస్థ ఫాల్స్ సీలింగ్ ప్రత్యేకతగా ఉండేది. ఇంకోటి రెడీమేడ్ డోర్స్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు. మేము ఎక్కువ బిల్డర్స్ తోటి, ఆర్కిటెక్ట్స్ తోటి ఎక్కువ మింగిల్ అయ్యి వర్క్ చేసేవాళ్ళం. మీరు ఎక్కడ పనిచేసేవాళ్ళు డోర్స్ ఇండియాలో? మద్రాసులో పనిచేసేవాళ్ళు. మద్రాసులో మరి ఇంత మంచి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండగా అక్కడి నుంచి మీరు గిరిజన సహకార సంస్థ, ఒక ప్రభుత్వ అధీనంలో నడిచే సంస్థలోకి రావాలి అని ఎందుకు అనుకున్నారు? ఏమిటి కారణం? 91లో మా ఫాదర్ హార్ట్ అటాక్తో ఎక్స్పైర్ అయ్యాను. అప్పుడు నేను ఇంటికి ఎల్డర్ వన్, పెద్ద కొడుకు మీరే. మా మదర్ అప్పుడు నువ్వు కంపల్సరీ రావాలని అంటే, నేను అప్పుడు అప్పటికే 2 years అయింది నేను డోర్స్ ఇండియాలో జాయిన్ అయ్యి. సో ఐ కేమ్ బ్యాక్ టు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ బ్రాంచ్కి వేశారు నన్ను. 1 year హైదరాబాద్ బ్రాంచ్లో చేశానండి. అప్పుడు చేస్తూ మా రెండో బ్రదర్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కాంపెన్సేటెడ్ గ్రౌండ్స్లో పెట్టించడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఒక 3 years చేశాక అది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అది ప్రోడక్ట్ అనేది. సో ఐ థాట్ ఆఫ్ టు హ్యావ్ సమ్ వేరియేషన్ ఇన్ ప్రోడక్ట్. అట్లా నేను కన్జ్యూమర్ గుడ్సే కావాలని చెప్పి ఈ ప్యారిస్ వాటికి చాక్లెట్స్ కంపెనీస్, బిస్కెట్స్ కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. బట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మచ్ వెరీ హై. సో మేము వెళ్ళలేకపోయాం అందులో. ఇక్కడికి వచ్చే వరకు మాకు హనీ, సోప్ నట్స్, సోప్స్, ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. దట్ టు ఇట్స్ పబ్లిక్ సెక్టర్ అనే వరకు కొంత డిఫరెంట్ మార్కెటింగ్ గేమ్ ఉంటుంది. సో మనకు వచ్చిన అవకాశాన్ని దీంట్లో వినియోగించుకున్నాను. ఇటు వచ్చాను నేను. ఒక ఉద్యోగ ప్రకటన వస్తే మీరు ఇట్స్ ఎ మేనేజర్ మార్కెటింగ్ పోస్ట్ ఉండింది. అప్పుడు జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాం. మొదటి పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు గిరిజన? మొదటి పోస్టింగ్ ఫస్ట్ వైజాగ్ అండి. వైజాగ్లో ఒక 6 months ప్రొఫెషనల్ కోర్స్ ఇచ్చారు. కానీ అప్పటి విజయ్ కుమార్ గారు ఉండి వీళ్ళంతా డైరెక్ట్ MBS కాబట్టి వీళ్ళకి 6 months ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవసరం లేదు, 3 months చాలు అని చెప్పి 3 months కట్ చేసి హైదరాబాద్లో మాకు పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం హనీని, గిరిజన హనీని లేబుల్స్తో సహా, బాటిల్స్తో సహా, క్యాప్స్తో సహా డిజైన్ చేసి మార్కెట్లో లాంచ్ చేసింది మేమండి. అయితే గిరిజన తేనె మార్కెట్లోకి రావడం వెనక మీరు కూడా ఉన్నారు. ఎస్, ప్రౌడ్గా చెప్పుకుంటాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఏ సంవత్సరంలో జరిగింది అది? 93-94. సరే, గిరిజన సహకార సంస్థ GCCలో మీరు అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సంస్థలో పనిచేస్తూ మీకు ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఉండుంటాయి. వాటిలో 1-2 అయినా
మీకు నచ్చిన ఈ పాట విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం వాటి గురించి. ఏ బాయ్ తెరకి జేకెచ్లో అన్నది ఈ రోజుల్లో ఎగ్జాక్ట్లీ సూటబుల్ టు ద ప్రజెంట్ యూత్ అండి. యూత్ చాలా డైనమిక్ ఉంది. అది వచ్చి ఒక 50 years అయి ఉంటుంది ఆ సినిమా వచ్చి. బట్ ఇప్పటికీ ఆ సినిమా ప్రజెంట్గా ఉంటుంది, లైవ్గా ఉంటుంది ఆ సాంగ్. ఎందుకంటే ఈరోజు యూత్కు అది ఒక కాషియస్ వార్నింగ్ లాగా ఉంటుంది. కొద్దిగా నెమ్మదించి చూసుకొని వెళ్ళండి. ఎస్, హైలీ డైనమిక్ పీపుల్ ఈరోజు యూత్. చాలా డాషింగ్, డేరింగ్ ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇక్కడ కాస్త కాషియస్ చెప్పాలి అనిపిస్తుంది. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी, ए भाई जरा देख के चलो. 1993లో జీసీసీ గిరిజన సహకార సంస్థలో చేరి మొట్టమొదటిసారిగా జీసీసీ తేనె అమ్మకాన్ని ప్రవేశపెట్టినప్పుడు, వాళ్లే తేనెను అమ్మడం మొదలుపెట్టినప్పుడు ఆ కార్యక్రమంలో కూడా మీరు భాగం పంచుకున్నారు. సరే, 93 నుంచి ఇప్పటిదాకా జీసీసీలో పనిచేస్తూ ఉన్నారు. మీకు 1-2 ప్రమోషన్లు కూడా వచ్చినాయి. అనేకమైన చోట్లకు వెళ్ళారు. ఒక 7-8 చోట్లకు వెళ్ళుంటారు ట్రాన్స్ఫర్స్లో. ఈ మొత్తం 23 ఏళ్ల కాలంలో మీకు కలిగిన అనుభవాల్లోంచి ఏవైనా 1-2 మీకు బాగా గుర్తుండేవి, లేక మీ మీద బాగా ప్రభావం చూపినవి, అందరితో చెప్పుకోవాలనిపించేవి ఏమైనా ఉండొచ్చు కదా? ఒక 2 పాజిటివ్ చెప్తాను, ఒకటి నెగిటివ్ చెప్తాను. ఒకటి ఏంటంటే, ఫస్ట్ జీసీసీలో మొదట్లో అనుకునే వాళ్ళం ఎందుకు ఈ పబ్లిక్ సెక్టార్లో వచ్చాము. మీరు 1-2 years చేసినప్పుడు, అంటే విజయ్ కుమార్ అని మాకు ఎండి గారు ఉండేవాళ్ళు, పెండకంటి వెంకట సుబ్బాస్ అన్నప్పుడు. ఈజ్ రియల్లీ జీనియస్. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు. అతని ఎంకరేజ్మెంట్ తోటే ఈరోజు గిరిజన కార్పొరేషన్, గిరిజన హనీని నెంబర్ 1గా బ్రాండ్గా తీర్చిదిద్దగలిగాము. దో ఇట్స్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ ఏ ప్రమోషన్ లేకుండా, ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఏ ప్రమోషనల్ క్యాంపెయిన్స్ లేకుండా, అన్ని డీలర్షిప్ నెట్వర్క్ మార్కెట్లో దొరికే తేనెలు జీసీసీ తేనె, క్వాలిటీ తేనె అని ప్రమోట్ చేసి మేము ఈరోజు నంబర్ 1 తేనెగా మార్కెట్లో ప్రజెంట్ చేయగలిగాము. అందుకు మొదట్లో 93, 94, 95లో మేము చేసిన హార్డ్ వర్క్ దానికి కారణం. సో ఆ ప్రౌడ్ ఎప్పుడు ఉంటుంది. ఒక పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్ బ్రాండ్ను మేము ఈ స్థాయికి తీసుకెళ్ళగలిగాం. కార్పొరేట్ సంస్థలను డాబర్ ఇండియాతో నిలబెట్టగలిగాం అన్నది ఒక హైలీ సాటిస్ఫాక్షన్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఫస్ట్ టైం మాకు చెప్పా కదా, డిఆర్ డిపోలు ఉన్నాయి. డిఆర్ డిపోల ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మేము టేకప్ చేస్తాం కార్పొరేషన్ నుంచి. రేషన్ కొనడం, గిరిజన రేషన్ కార్డు హోల్డర్ కింద రేషన్ మేమే సప్లై చేస్తాము. ఇవి సప్లై చేస్తున్నప్పుడు అదర్ డిఆర్స్ కూడా, అంటే ఈ డిపోస్ అన్నీ ఎక్కడో రిమోట్ ఏరియాలో ఫారెస్ట్లో, డీప్గా ఫారెస్ట్లో ఉంటాయి. వాళ్ళకు అక్కడ వేరే షాప్స్ అంటూ వేరే ఏమి ఉండవు. అంటే వాళ్ళు ఒక రైస్, షుగర్, కిరోసిన్ ఇచ్చినంత మాత్రం బతకలేరు కదా. సో వేరే ఐటమ్స్ కూడా పెట్టాలన్నది గిరిజన కార్పొరేషన్ ఒక ఎయిమ్. అన్ని ఐటమ్స్ డైలీ కన్జ్యూమబుల్స్, అందుకొరకే డైలీ రిక్వైర్మెంట్ డిపోట్ అంటారు డిఆర్ డిపోను. ఆ నిత్యావసర వస్తువులు అన్నీ పెట్టినప్పుడు ఒక సూపర్ మార్కెట్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావద్దని చెప్పి ఫస్ట్ టైం నేను మన్ననూరులో బ్రాంచ్ మేనేజర్ చేసినప్పుడు ప్రపోజల్ ఒకటి పెట్టి ఫస్ట్ టైం సూపర్ బజార్ పెట్టింది నేనే. ఎక్కడ పెట్టారు? సుండిపెంటలో. ఆ తర్వాత అదే మైండ్లో ఉండి ఇక్కడికి వచ్చినాక ఉట్నూరులో కూడా ఒక అల్ట్రా మోడర్న్ సూపర్ బజార్ కార్పొరేషన్కు పెట్టించాము. 8 lakhs. ఐఎమ్ థ్యాంక్స్ టు మై పిఓ సి కర్ణన్ గారికి. ఆయన ఎంకరేజ్మెంట్. ఆయన ఏ సంవత్సరంలో పెట్టినారు? ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఉట్నూరులో నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. దట్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ థింగ్స్ ఇన్ మై క్యారియర్ లైఫ్. ఏమిటంటే ప్రైవేట్ సూపర్ మార్కెట్తో పోలిస్తే ఈ సూపర్ మార్కెట్ ప్రత్యేకత ఏమిటి? ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ప్రైవేట్ సూపర్ బజార్. ప్రత్యేకత ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేషన్ ఏంటంటే బిలో ద ఎంఆర్పి అమ్మాలి. అదర్ సూపర్ బజార్లో అమ్మే రేట్ కంటే ఏ ప్రోడక్ట్ అయినా మా దగ్గర బిలో ఎంఆర్పి రేట్, తక్కువ రేటుకు ఉంటుంది. 2 మంచి అనుభవాలు. ఒకటి. మూడోది ఏంటంటే, నేను సీనియర్ మీద ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక చిన్న కాజ్ పెట్టుకొని, సో కార్పొరేషన్లో ఎన్నో జరుగుతుంటాయి, చిన్న కాజ్ పెట్టి నాకు ప్రమోషన్ రాకుండా చేయాలని చెప్పి బోర్డులో దాన్ని ప్రమోషన్ డాప్ చేసి డెఫర్డ్ అని అన్నారు. ఇమీడియట్లీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఆన్ వాట్ బేసిస్ ఇస్ డెఫర్డ్ అని చెప్పి ఫైట్ చేసి రెట్రాస్పెక్ట్లో ఒక 3 నెలల లోపల నేను మళ్ళీ సీనియర్ మేనేజర్ పోస్ట్ తెప్పించుకోగలిగాను. అంటే అప్పుడు అనుకున్నాను, ఓహో ఐ హ్యావ్ ఏ క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి నాకు. మొత్తానికి సంకట స్థితిని దాటగలిగే సామర్థ్యం మీకుందని మీకు మీరే చెప్పుకోగలిగారు. ఎస్. మీకు ఇంకా ఎన్నేళ్ల సర్వీస్ ఉంది జీసీసీలో? ఇంకా 4 years. 4 years ఉంది. ఈ 4 yearsలో మీకు 1-2 ప్రమోషన్స్ కూడా రావచ్చునేమో? ఒకటే ఉంటుంది, లాస్ట్ ప్రమోషన్ జనరల్ మేనేజర్ ప్రమోషన్. అయితే జీసీసీలో ఈ గిరిజన సహకార సంస్థలో పనిచేస్తూ ఇంకేమి పనులు చేపడితే బాగుంటుంది ఇన్నేళ్ల అనుభవం ఆధారంగా అని మీకు అనిపిస్తూ ఉంటుంది? అంటే కార్పొరేషన్ ఇంకేం పని చేస్తే బాగుంటుంది, ఏ రంగాల్లోకి విస్తరిస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా అభిప్రాయాలు ఉన్నాయా?
అంటే కార్పొరేషన్ ఆబ్జెక్ట్స్ సార్ రిస్ట్రిక్టెడ్ అండి. ఒక 3 ఆబ్జెక్ట్స్. ఒకటి ఏంటంటే మైనర్ ఫారెస్ట్ ప్రొక్యూర్మెంట్, ఒకటి రెండోది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ హాస్టల్ సప్లైస్, థర్డ్ వచ్చి లోనింగ్ ఒకటి. ఈ పరిధి దాటలేకపోతున్నాము ఇన్నేళ్ల లోపల కూడా. ఇప్పుడు కనుక తెలంగాణ గవర్నమెంట్లో కనుక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, ఇండిపెండెంట్ కార్పొరేషన్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు వేరియస్ యాక్టివిటీస్ ఇంకా టేకప్ చేయాలని ఉన్నది. మెయిన్గా రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఇచ్చి యూత్కు మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మార్కెటింగ్ వైజ్ కూడా వివిధ సూపర్ బజార్, ప్రతి మండల్కు ఒక మినీ సూపర్ బజార్, ఒక చైన్ ఆఫ్ సూపర్ బజార్స్ పెట్టి కూడా కొంతమందికి లైవ్లీహుడ్ ఇవ్వాలనేది ఆలోచన ఉంది. మీ కుటుంబం గురించి, మీకుండే ఇతర ఆసక్తులు, మీరు ముందు ముందు ఏం చేయదలుచుకుంటున్నారు రిటైర్ అయిపోయిన తర్వాత, కానీ వీటన్నిటి గురించి కూడా మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు నచ్చిన ఇంకో పాట విన్న తర్వాత. మేరా జీవన్ కోరా కాగజ్. మీరు ఇంతవరకు అన్ని ఆశతో నిండున్న పాటలు వినిపిస్తున్నారు. ఇది ఒక రకమైన నిరాశతో నిండున్న తాత్వికమైన లైఫ్లో పాజిటివ్ నెగటివ్ రెండు ఉండాలి, రెండింటిని సమయం చేసుకొని పోవాల్సి ఉంటుంది. సో అలాంటి పాటలు కూడా కొన్నిసార్లు అవసరమే. ఎందుకు? అది కూడా ఒక బలాన్ని ఇస్తుందా? బలాన్ని ఇస్తుందని నేను చెప్పలేను, కొన్నిసార్లు వినాల్సి ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. ఆ పాట విన్నప్పుడు మీలో ఎటువంటి భావాలు కలుగుతుంటాయి? ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ మై నెగటివ్ థింగ్స్, బట్ ఆ పాట కలుగుతున్నప్పుడు దాని నుంచి మేము ఎలా బయటపడ్డాను అన్నది నేను మెమరీ వేసుకున్నప్పుడు ఇంకాస్త స్ట్రెంత్ అవుతాను. సో ఈ పాట ఆ రకంగా మీకు బలాన్ని ఇస్తుంది. బాగుంది. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. విజయ్ కుమార్ గారు ఏ విషయం అడిగినా సూటిగా కత్తితో కోసినట్టు అంత పదునుగా దాని గురించి వ్యాఖ్యానించగలగడం, మాట్లాడగలగడం, మాట్లాడే దాని వెనక చాలా అనుభవం ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా వచ్చింది మీకు ఈ నైపుణ్యం? దిస్ ఆల్ ఆర్ క్రెడిట్ గోస్ టు మై ఎన్ఎల్పి ట్రైనింగ్ అండి. చాలా నెగటివ్ పాయింట్స్ నుంచి నేను బయటపడ్డాను. ఎన్ఎల్పి అంటే ఏమిటో కొద్దిగా సూక్ష్మంగా చెప్తారా? ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. మన బాడీ అండ్ మైండ్ ఎప్పుడు ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతుంటుంది, లాంగ్వేజ్ మాట్లాడుకుంటుంది, కోడ్ లాంగ్వేజ్ వెళ్తుంది. మైండ్ గివ్స్ ద కోడ్ లాంగ్వేజ్ టు బాడీ అండ్ బాడీ గివ్స్ ద కోడ్ లాంగ్వేజ్ టు మైండ్. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ నుంచి నాకు సంకేతాలు వస్తాయి, నా నుంచి మీకు సంకేతాలు వస్తుంది. శరీరానికి బుద్ధికి మధ్య ఉండిన సంబంధం గురించి బాగా వివరంగా తెలుసుకునేలా చేసే శాస్త్రం ఇది. ఒక మనిషి తన వీక్నెసెస్ను ఎలా బయటపడి దానికి తోడ్పడుతుంది, ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నది చెప్పే శాస్త్రం అది. సెల్ఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సరే, అంటే అది ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే ఈ మైండ్లో ఉన్న లాంగ్వేజ్ని మనం మార్చుకోగలిగితే ఏదైనా చేస్తాం. మనసు మైండ్లో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి పోతున్నాను, నాకు షై ఫీలింగ్ ఉంది, నేను ఎక్కువ మాట్లాడలేనేమో, సరిగా ఆన్సర్ ఇవ్వలేమో అనుకుంటే నువ్వు అసలు ఏం మాట్లాడలేవాడా? లేదు, నాకు అసలు షై ఫీలింగే లేదు, నేను ఎవరితోటైనా చాలా బోల్డ్గా మాట్లాడగలుగుతా, తప్పో ఒప్పో నేను బ్లాస్ట్ చేసేస్తాను ఈరోజు అనుకుని వెళ్ళినవాడు డైరెక్టర్ సెటిల్ లేదు. మనల్ని ఆ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవడం ఎలా చేసుకోవడం. అందులో ఒక ఎన్ఎల్పి ఒక టూల్ కిట్. అది సరే, ఒక మెకానిక్ ఉంటాడు, కార్ మెకానిక్ ఉంటాడు, ఒక బోల్ట్ తీసేసి అది బోల్ట్ కాకపోతే ఇంకో బోల్ట్. అలాగే అయితే ఈ ఎన్ఎల్పిని నేర్చుకునే కొన్ని పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి కదా. సో ఇది చాలా మార్చింది మిమ్మల్ని. టు బీ ఫ్రాంక్, నాకు అసలు బీఎస్సీ కంప్లీట్ అయ్యి ఈవెన్ ఎంబీఏలో కూడా నేను చాలా షై ఫీలింగ్, నేను ఎవరితో ఎక్కువ కలిసి ఉండేవాడిని కాదు. అసలు మార్కెటింగ్ నేను ఎందుకు తీసుకున్నారా, నా తత్వానికే షూట్ కాదు కదా అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ ఐ ఓవర్కమ్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్ని లేక ఈ పరిజ్ఞానాన్ని, ఈ పద్ధతిని ఇతరులకు చెప్పడానికి, బోధించడానికి కూడా మీరు ప్రయత్నాలు చేసి ఉంటారు కదా? ఎస్ సార్. హైదరాబాద్లో నేను యాక్చువల్గా 12 ఏళ్ళు నేను మార్కెటింగ్ మేనేజర్గా పనిచేశాను ఆర్ఎండీలో, రీటైల్ మార్కెటింగ్ డివిజన్లో. చేస్తున్నప్పుడు సండేస్ కానీ సాటర్డేస్ కానీ నాకు కొన్ని ఎంబీఏ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీకి వచ్చినప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, సేల్స్ మెన్ స్కిల్స్ ట్రైనింగ్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్ఎల్పి కూడా కొంత నేను ఎక్స్ట్రా ఫ్యాకల్టీగా నేర్పడం జరిగింది. ఇప్పటికీ ఐ లవ్ టు ట్రైన్ ఇన్ ఎన్ఎల్పి పీపుల్. మేనేజ్మెంట్ రంగంలో, నిర్వహణ అందాం తెలుగులో దాన్ని, మేనేజ్మెంట్ రంగంలో మీకు ఉన్న ఈ సుదీర్ఘమైన అనుభవం, ఈ అనుభవాన్ని కూడా మీరు ఇతరులకు తెలియజేయడానికి ఏమైనా క్లాసులు వగైరా తీసుకుంటుంటారా? ఎస్, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ కోర్సులో నేను మొదట్లో అపిట్కో, ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ కన్సల్టెన్సీ డెవలప్మెంట్లో కూడా ఒక 2 నెలలు నేను ఎన్ఎల్పి ట్రైనింగ్ మీద స్టడీ చేయడం జరిగింది. ఈ ఎన్ఎల్పి క్లాసెస్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నా కంపల్సరీ యూత్కు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ క్లాసెస్ కూడా తీసుకొని హౌ టు బికమ్ ఏ స్మాల్ స్కేల్ బిజినెస్ మ్యాన్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ చాలా ఇస్తుంటాం. ఇక్కడ కూడా మేము చాలా, ఈవెన్ మన కేవీ కాంప్లెక్స్లో కూడా, ఉట్నూరులో కూడా జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది యూత్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. లెక్చరర్ కావద్దనుకున్నారు కానీ ఆటోమేటిక్ మళ్ళీ శిక్షణ ఇవ్వడం, పాఠాలు చెప్పడం మీకు చాలా ఇష్టం. అక్కడికి వచ్చేసింది.
దట్ ఈస్ ద లైఫ్ గమ్మత్తైన థింగ్లు అన్నట్టు. బాగుంది. మీ కుటుంబం గురించి చెప్పండి. మీ శ్రీమతి, పిల్లలు? శ్రీమతి హౌస్ వైఫ్ అండి, ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఆటోమొబైల్ ఇంజనీర్, రెండో బాబు మెడిసిన్ 4th ఇయర్లో ఉన్నాడు. మీరేమో ఇట్లా ట్రాన్స్ఫర్లు తీసుకుని అన్ని చోట్ల తిరుగుతున్నారు, మరి మీ పిల్లల్ని పెంచే బాధ్యత వాళ్ళని మీ మాత్రం శ్రీమతి స్టేబుల్గా పెట్టాను తీసుకుంది. సార్. ఎందుకంటే నేను ఒక ఫీలింగ్ ఉండింది, నేను 10th వరకు సిరిసిల్లలో చదవడం, ఇంటర్ నిర్మల్లో చదవడం, డిగ్రీ వచ్చి వరంగల్లో చదవడం, దానివల్ల కొద్దిగా ఎడ్యుకేషన్ దెబ్బతిన్నదేమో, కొంత న్యాచురల్గా కొంత డిస్ట్రాక్షన్స్ వస్తుంది అన్న ఫీలింగ్లో నా పిల్లల్ని మాత్రం ఎప్పుడూ అలాంటి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళని ఒకే స్కూల్లో చదివించాం. చెప్పండి, మీ శ్రీమతి గారు పిల్లల్ని పెంచడము అనే బాధ్యతను ఎట్లాగూ నిర్వర్తించారు, అది కాకుండా మీకు ఎట్లా వెన్నుదన్నుగా ఉన్నారు? నా విషయానికి వస్తే నేను టోటల్గా డెడికేటెడ్ టు నా ఆఫీస్ అండి. ఎప్పుడో సండే వెళ్తాను, ఇంట్లో రెస్ట్ తీసుకుంటాము. ఎవ్రీథింగ్ షీ హ్యాస్ టేకెన్. నా పిల్లలు 10th క్లాస్ వరకు కూడా వాళ్ళు ట్యూషన్ కూడా పోలేదు. ఆమె మ్యాథ్స్ ఎంపీసీ, సో ట్యూషన్ కూడా ఆమెనే చెప్పింది, ఇల్లును ఆమెనే చూసుకుంది. ఈరోజు వాళ్ళు ఆ విధంగా స్టడీ చేశారంటే 100% ఎఫర్ట్స్ ఆమె. సేమ్ లైక్ మై ఫాదర్, ఐఎమ్ ఫెసిలిటేటర్, ఐ బికమ్ ఫెసిలిటేటర్ ఫర్ దెమ్ అండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీకున్న ఇతర ఆసక్తుల గురించి చెప్పండి. మీరు కొద్దిగా కవితలు వగైరా రాస్తుంటారు కదా? ఎస్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు మీకు? నేను ఇది యాక్చువల్గా చెప్పాలంటే బుక్స్ స్టడీ చేయడం అన్నది మా ఫాదరే కల్టివేట్ చేశాడు. ఎప్పుడైతే నేను 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ గోదావరిఖన్లో ఎస్ఐగా చేస్తాం, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ చేస్తాం. గోదావరిఖన్కి హాలిడేస్లో వచ్చినప్పుడు అప్పట్లో ఎంఎస్కో బుక్ క్లబ్ అనేది ఒకటి ఉండింది. వాళ్ళు నెలకు 100 రూపాయలు కడితే 3 బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఊరికే ఎందుకుంటావు హాలిడేస్లో, ఈ బుక్స్ చదువు అని చెప్పి మా ఫాదరే ఆ ఎంఎస్కో బుక్ క్లబ్లో మెంబర్గా జాయిన్ చేసి తెచ్చి. అప్పుడు ఫస్ట్ నేను చదివిన నవల మిస్సెస్ పరాంకుశం. ఆ నవలతో స్టార్ట్ అయింది. 10th వరకు బాగా నవలలు చదివా. అట్లా నాకు కొద్దిగంత తెలుగు సాహిత్యం మీద బాగా పట్టు దొరికింది. చలం నవల్స్ చదివాను, మధుబాబు డిటెక్టివ్ నవల్స్ బాగా చదివాను ఇంటర్లో, డిగ్రీలో. అది అలాగా ఉండిపోయింది. ఎప్పుడో నేను సీతంపేటలో మేనేజర్ వేసినప్పుడు అది ఒక చిన్న డివిజన్, చాలా టైం మిగిలేది. మిగిలినప్పుడు నా ఆలోచనలన్నీ పేపర్ మీద పెట్టినప్పుడు నేను నా మనోగతాలని ఒక 70 కవితలు రాసుకోవడం జరిగింది. అప్పుడు అనుకున్నా, ఓహో నా లోపల కవితలు రాసే తత్వం కూడా ఉంది అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా రాస్తున్నాము. అంటే అంతకుముందు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద NLP బేస్డ్ బుక్ కూడా తెలుగు మీడియం స్టూడెంట్లకు కావాలని ఒక బుక్ కూడా రాయడం జరిగింది. పదవి విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అబ్వియస్లీ ఐ విల్ గో ఫర్ ట్రైనింగ్స్ ఆఫ్ స్టూడెంట్స్. శిక్షణలు ఇస్తారు పిల్లల దగ్గరికి వెళ్ళి, కాలేజీలు, స్కూళ్ళకు వెళ్ళి? స్కూల్స్, కాలేజ్ వెళ్తాము. అవసరమైతే హైదరాబాద్లో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటాను. చాలా బాగుంది. మీరు మరీ ఎక్కువ ఒడిదొడుకులు లేని జీవితం మీది. బాగానే, మీరు చిన్న చిన్న కష్టాలు చూశారు కానీ మొత్తం మీద బాగానే జరిగింది. జీవితం ఆనందకరంగా కూడా ఉంది. కుటుంబం కూడా చాలా చక్కగా, పిల్లలు కూడా చక్కగా పైకి వచ్చారు. చివరగా మాకు మీరు రాసిన కవితల నుంచి ఏదైనా ఒక నచ్చిన కవితను మీకు వినిపించి, దాని తర్వాత మీకు నచ్చిన ఒక పాట వేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. శ్రోతలకు మీరు మీ అనుభవం నుంచి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి వ్యక్తికి పనికి వచ్చేది ఏదైనా. శ్రోతలకు చెప్పే అంత అంటే ట్రైనింగ్స్ ఇస్తున్నాము, బాగానే ఉంది, కానీ శ్రోతలకు ఏం చెప్తామండి? పాజిటివ్గా ఆలోచించమంటాం. అన్లెస్ అంటిల్ పాజిటివ్గా ఆలోచించలేకపోతే ఏది సాధించలేరు మనిషి. ఆశాభావంగా ఉండాలి. ఆశ అన్నది మనిషికి జీవితం, అది దాంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్నిట్లలో ఆశావాదంగా ఉండాలి. సినికల్ మైండ్ నుంచి ఎప్పటికప్పుడు బయటపడడం బెటర్. బాగుంది. మీకు నచ్చిన కవిత, మీ కవిత? నాకు నచ్చిన కవిత అంటే నేను ఉట్నూరులో రాసుకున్నది ఒకటి ఉందండి. ఆశలు హద్దులు దాటిన వేళ, అన్నీ ఆకాశాన్ని ముద్దాడుతున్న వేళ, మనస్సు నిలవదాయే, కాలు నేల మీద నిలవదాయే. ఆశలు విహంగముల నింగికెగసు వేళ, అవి ఆంక్షలు లేని స్వేచ్ఛాలోకంలో విహరిస్తున్న వేళ, ఆలోచనలు అవలులు దాటి పరుగెత్తుతున్నాయే, కనులు మనసకబారి చుట్టూ పరికరం కానరాదాయే. ఆశలు జట్టువిన వేగంతో దూసుకు ప్రయాణిస్తున్న వేళ, బహుదూరం నడిచిన నడక కానరాదాయే, చేసిన బాసలు ఊసులు వినబడరావాయే. ఆశలు వాయువేగంతో పరిగెత్తుతున్న వేళ, అవి జీవన తుఫానులో సుడిగుండాలు సృష్టిస్తున్న వేళ, ఏ బంధాలు నిలవవాయే, ఏ ఆత్మీయులు వాటి విలువలు కానరావాయే. లక్ష్య సాధనే ధ్యేయంగా మారినప్పుడు దానికి ఊపిరి ఆశ, ఏర్పరచుకున్న మమతానురాగాలు, ప్రేమానుబంధాలు ఆశకు దశ దిశ. అవి మరిచిన నాడు, నిశలో మునిల నాడు, మనకు లేదిక ఏ దిశ. బాగుంది. పాజిటివ్ థింకింగ్ గురించి అన్నారు మీరు, పూర్తిగా దాని గురించి చెప్పే కవిత. ఇక చివరిగా ఏ పాట వినిపిస్తారు శ్రోతలకు? బాహుబలి నుంచి పచ్చా బొట్టేసిన అని బాహుబలిలో ఒక పాట ఉంది కదా. కొత్త సినిమా పాటలు కూడా మీకు ఇష్టమే? ఎస్, నాట్. ఏమి నచ్చింది ఈ పాటలో మీకు? అది మన కల్చర్ను, మన
ఒక రిచ్నెస్ను తెలియజేస్తుంది మన ఉన్న సంస్కృతిని. చాలా ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. మా స్టేషన్కు వచ్చి మీ గురించి, గిరిజన కార్పొరేషన్ గురించి మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు అన్నీ కూడా మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.